ఇంత తెలివితేటలు కలిగిన నువ్వు సహసిద్ధంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ని ఓన్ చేసుకుని నాదే 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 అని చెప్పే నువ్వు ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంతంలో వైద్య కళాశాల పెట్టాలనే స్పృహ నీకెందుకు రాలేదు? ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఉన్నారని ప్రపంచం జగమెరిగిన సత్యం కదా. ఆ ప్రాంతంలో వైద్య కళాశాల పెట్టాలనే స్పృహ నీకెందుకు రాలేదు? 17 ప్రాంతాలలో ప్రభుత్వం వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది అనే విషయాన్ని నీకెందుకు గుర్తుకు రాలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులలో, సంస్కరణలలో, ఆరోగ్య రంగంలో ఇంత విప్లవాత్మకమైన మార్పులు ఈ భారతదేశ రాజకీయాలు ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు. తన కొద్ది కాల పరిపాలనలోనే ఓ అద్భుతమైన రూపకల్పన చేశాడు. 17 కళాశాలలను నిర్మించడానికి శరవేగంగా జరుగుతున్న కార్యక్రమంలో ఈ రోజున దాన్ని తూట్లు పడవటానికి ఏ పేదవాడు, అట్టడుగు వర్గాల వారు ఈ ప్రభుత్వం ఉచితంగా ఆరోగ్యం అందిస్తే బాగుండు, ఉచితంగా వైద్యం అందిస్తే బాగుండని ఆశపడుతున్నారో ఆ పేదవాళ్లకు ఆ ఆరోగ్యాన్ని దూరం చేశాడు. ఈ రోజున దాన్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించే కార్యక్రమం